మనం శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటాం ఎరికే కదా. నవమి రోజు శ్రీరాముని పుట్టినరోజు. అంతేకాదులా రాముడు సీతమ్మ తల్లిని లగ్గం చేసుకున్న సుత నవమి నాడే. అందుకే శ్రీరామనవమి నాడు ఇంట్లో పూజలు చేసి గుళ్ళకు పోయి వస్తారు. పూజలు భజనలు భక్తి పాటలు మస్తు భక్తితోనే ఉంటారు. మన దగ్గర గుళ్ళల్లో ఎట్లా జరిగిందో మనందరికీ తెలుసు. కానీ మనందరం కొలుసుకునే భద్రాచలం రామయ్య గుళ్ళో ఎట్లా జరిగిందో ఓ పాలు చూద్దామా. భద్రాచల సీతారామ మహాప్రభు కీ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భద్రాచలం రామయ్య స్వామి లగ్గం మస్తు సంబరంగా జరిగిందోళ్ళ. సర్కార్ తరపున సీఎస్ శాంతకుమారి పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు పట్టుకుని వచ్చిర్రు. పీటలేసి రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని ఎదురెదురుగా కూర్చోబెట్టిర్రు. లక్ష్మణన్న తోడి పెళ్లి కొడుకు అన్నట్టు. భక్త రామదాసు రామయ్య తండ్రికి సీతమ్మకి చేపించిన బంగారు ఆభరణాలు అలంకరించి మస్తుగా ముస్తాబ్ చేసిర్రు దేవుళ్ళని. అబ్బా నగలాల దేవుళ్ళు దగదగ మెరిసిపోతున్నారు కదా. అడెంకల రామయ్య సీతమ్మకి లగ్గం బట్టలు కట్టించిర్రు. ఇక దేవుళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఇక తర్వాత తాలిబొట్టిన వచ్చిన చుట్టాలకి అందరికి చూపిస్తే అందరు కండ్లకు అద్దుకున్నారు. అభిజిత్ లగ్గంలో కరెక్ట్గా అమ్మవారి మెడలో తాలిబొట్టు కట్టిండు రాముల వారు. ఇక ఈ తీరుగా తలంబ్రాలు పోసుకున్నారు. భద్రాచలం జరిగినట్లే దేశంలో సుత అన్ని రాములూరు గుళ్ళ కాడ మస్తు సంబరంగా రాములూరు లగ్గం జరిగింది. ఆ అయోధ్యలో కూడా మస్తు సంబరంగా చేస్తున్నారు రాములూరు కళ్యాణం. చాలా ప్రాంతాల నుంచి వెళ్ళి రాములూరు కళ్యాణం జూనికి వచ్చిర్రు. అంతేకాదోళ్ళ సరిగ్గా 12 గంటలకి గర్భగుడిలో ఉన్న రాముని నుదుటి మీద సూర్యకిరణాలు పడ్డాయి. ఇట్లా కిరణాలు పట్టాన్ని వచ్చిన భక్తులు అందరూ చూసి మస్తు సంబరపడ్డారు. చూసినలకు చూసినంత భాగ్యం. రెండో రోజు పట్టాభిషేకం అయితే జరగనుంది. అసలు శ్రీరామనవమి విశిష్టత పట్టాభిషేకం విశిష్టతపై మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు శ్రీరామనవమి విశిష్టత ఏంటి? భద్రాచలం ప్రాముఖ్యత దక్షిణ అయోధ్యగా అని చెబుతుంటారు. భద్రాచల క్షేత్రం రాముడు స్వయంభూగా వెలసినటువంటి పుణ్యక్షేత్రం. రామావతారం తరువాత అంటే రామావతారం సమయంలో కూడా భద్రాచలానికి రాముడితో సంబంధం ఉంది. రాముడు వనవాసం చేసేటువంటి కాలంలో సీతా లక్ష్మణ సహితుడై రామచంద్రమూర్తి పర్ణశాలలో కొంతకాలం పాటు ఉన్నాడు. అప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా ఆయన సంచరించాడు. అలాగా ఆయన పాదస్పర్శ కలిగినటువంటి పుణ్యక్షేత్రం భద్రాచలం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో భద్రుడు అనేటువంటి మహర్షి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి అప్పటికే తన అవతారాన్ని పూర్తి చేసుకున్నటువంటి రామచంద్రుడు వైకుంఠం నుంచి దిగి వచ్చాడు అని ఈ క్షేత్ర పురాణం చెప్తోంది. అంటే భద్రుడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చి వైకుంఠనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడే చతుర్భుజ రాముడుగా, లక్ష్మీ ఆదిశేషుడు వారు సీతా లక్ష్మణులుగా తనను అనుసరించగా వైకుంఠంలోని తన పరివారంతో సహా వచ్చి ఆ మహర్షి ముందు సాక్షాత్కరించి ఆ మహర్షి కోరిక మీద ఆయన్నే ఒక కొండగా మార్చి ఆ కొండపై రాముడు ఇక్కడ వెలశాడు అని ఈ క్షేత్ర పురాణం చెప్తోంది. ఆ విధంగా రామావతారంలోనూ రాముడి సంబంధం కలిగినటువంటి క్షేత్రం ఇది. రామావతారం తర్వాత కూడా భద్రమహర్షిని అనుగ్రహిస్తూ వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా చతుర్భుజ రాముడుగా వెలసినటువంటి పుణ్యక్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. భద్రాచల సీతారామ మహాప్రభు కీ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ